అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామస్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 2 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 3వ శ్లోకము ముకుందమూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. ఈ శ్లోకంలో కూడా ముకుంద అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. మొదటి శ్లోకంలో కృష్ణుణ్ణి పిలిచి, 2వ శ్లోకంలో ఎదురుగా ఉన్న కృష్ణుడికి జయం కలగాలి అని చెప్పి ఇక్కడ నుండి కులశేఖర ఆళ్వార్లు స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ శ్లోకము ముకుంద అనే పదంతో ప్రారంభం అవుతోంది కాబట్టి ముకుందమాల అనే పేరు ఈ స్తోత్రానికి వచ్చింది. ఓ ముకుంద, నీకు శిరసా నమస్కరించి నిన్ను ఒకటే అడుగుతున్నాను. నా మీద దయ ఉంచి నాకున్న ఈ చిన్న కోరికను ఆలకించు. నేను ఎన్ని జన్మలెత్తినా నీ పాదారవిందాలపై నా మనసు ఎప్పుడూ ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు అని కోరుకుంటున్నారు కులశేఖరాళ్వారు. పూర్వాచారులు ఎందుకు శ్రీమద్ రామాయణ భాగవత తిరుప్పావై ముకుందమాలల్ని ఆశ్రయించండి అని అంటారు అంటే, పరమాత్మని ఏం కోరుకోవాలో ఈ గ్రంథాలు చూపిస్తాయి. అండళమ్మవారు ఎత్తైక్కుం ఏజేజు విరవెక్కుం అని అంటుంది తిరుప్పావై ధర్మాసవతంలో. 7 జన్మలకి కూడా నీతోనే సంబంధం కావాలి అని కోరుకుంటుంది. అలాగే ఉందన్నోడు తోమి యామోం ఉణక్కే నామాల్ సేవోం అని అంటుంది. నీకే అన్ని సేవలు చెయ్యాలి, నువ్వు ఎక్కడ ఉన్నా సరే మేము అక్కడే ఉంటాము అని కోరుకుంటుంది. అలాగే ఉత్తరాసురుడు శ్రీమద్భాగవతం 6వ స్కంధం 11వ అధ్యాయం 25వ శ్లోకంలో చెబుతాడు, ననాకపృష్టం నచ పారమేష్ట్యం న సారభౌమం న రసాధిపత్యం న యోగసిద్ధి అపునర్భవం వా సమంజసత్వ విరహయ్యకాంక్షే. నీ సేవాభాగ్యానికి దూరమై నేను స్వర్గసుఖాలను గాని, బ్రహ్మలోకాన్ని గాని, భూమండల సామ్రాజ్యాన్ని గాని, రసాతల ఏకఛత్రాధిపత్యము గాని, యోగసిద్ధులు కానీ నాకేమీ వద్దు. అంతేకాకుండా ఆఖరికి మోక్షం కూడా అక్కర్లేదు అని అంటాడు వృత్రాసురుడు. మా స్వామివారి కందాడే రామానుజాచార్యుల వారైతే ఈ వృత్రాసురుడు చెప్పిన 4 శ్లోకాలు ప్రతిరోజు పూజ అయ్యాక చెప్పాలి అని అంటారు. మనం పరమాత్మని ఏం కోరుకోవాలో పురాణ సంహితలు చాలా స్పష్టంగానే చెబుతాయి. అయినా కూడా సీతమ్మవారిలాగా రామచంద్రస్వామి పక్కన ఉన్నా కూడా మాయలేడిని ఎలా అడిగిందో మనం కూడా పరమాత్మని తప్ప మిగిలినవన్నీ కోరుకుంటాం. వృందారణ్యక కల్పపాదపతలే సద్దత్న పీఠేంబుజే సోణాభే వసుపత్రకే స్థితమజం పీతాంబరాలంకృతం జీమూతా భమనేక భూషణయుతం గోగోప గోపీవృతం గోవిందం స్మర సుందరం మునియుతం వేణుం రణంతం స్మరేత్. ఏ జన్మలో అయినా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే నిరంతరం నిన్ను స్మరించాలి అని కులశేఖరాళ్వార్లు ఆ ముకుందుణ్ణి ఈ ముకుందమాల స్తోత్రంలో కోరుకుంటున్నారు. ఈ ముకుందమాల స్తోత్రంలోని 4వ శ్లోకము నాహం వందే తవ చరణయోద్వందమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరేర్నారకం నాపనేతుం రమ్యారమా మృదుతనులతా నందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేవం భవంతం. స్వామి, నువ్వు ఆశ్రితుల పాపాలను హరించే దయాస్వరూపుడివి. అందువల్ల నేను నీకు నమస్కరించి అడిగేది ఏమిటి అంటే, నాకే జన్మ లభించినా నీపై స్మరణ ఉండేటట్లుగా అనుగ్రహించు. నీ స్మరణ ఉంటే ఎలాగైనా ఈ సంసార బంధాన్ని తప్పించుకోగలుగుతాను. నీపై స్మరణ లేకపోతే ద్వంద్వ దుఃఖాలు తీరినా, కుంభీపాకాది నరకాలు తప్పినా, స్వర్గాది భోగాలు కలిగినా అవి నాకు శ్రేయస్సుని కలిగించవు అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. ఇక్కడ హరి అనే పదం ప్రయోగించడం జరిగింది. హరి అంటే పాపాలని హరించేవాడు అని అర్థం. హరిహరతి పాపాని దుష్టచిత్తైరపిస్మృతః అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః. హరి అనే నామాన్ని స్మరిస్తే ఈ 2 అక్షరాల పదం పాపాలని కాల్చేస్తుంది అని అర్థం. స గంగా స గయా సేతు స కాశీ స చ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిదిత్యక్షరద్వయం. హరి అనే 2 అక్షరాలు ఎప్పుడూ కూడా మన నాలుకపై ఉంటే అది గంగలో స్నానం చేయడం, గయలో శ్రాద్ధం పెట్టడం, కాశీ పుష్కరం వంటి పవిత్ర క్షేత్రాలని దర్శించడంతో సమానం. మనం ఎప్పుడూ హరిని స్మరిస్తే తీర్థయాత్ర అవసరం లేదు అని అంటాడు ప్రహ్లాదుడు హరియష్టకంలో. అలాగే యాజుషీ కలిసంతారణోపనిషత్తులో కూడా హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పడం జరిగింది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్నే ఇస్కాన్ సంస్థ వాళ్ళు చెప్పుకోండి, అన్ని శ్రేయస్సులు కలుగుతాయి అని అంటారు. ఈ మహామంత్రం సాక్షాత్ ఉపనిషత్సారము. కులశేఖరాళ్వార్లు రచించిన ముకుందమాలలో ఉన్న ఈ 4వ శ్లోకం కూడా ఉపనిషత్సారమే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు
ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాదీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.